ప్రస్తుతం రష్యాకి ఉక్రెయిన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించింది. అసలు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఈ రెండు దేశాల మధ్య జరిగే గొడవల్లో అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఎందుకు తలదూర్చుతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. రష్యా మరియు ఉక్రెయిన్ గురించి చెప్పే ముందు మీకు సోవియట్ యూనియన్ గురించి చెప్పాలి. సోవియట్ యూనియన్ అనేది ఒకప్పుడు ఒక దేశం. ఆ దేశం అనేది 1922 నుండి 1991 వరకు ఈ ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇండియాలో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అనే రాష్ట్రాలు ఉన్నాయో అలాగే సోవియట్ యూనియన్ దేశంలో కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్ ఇలా 15 రాష్ట్రాల వరకు ఉన్నాయి. ఇండియాలో అయితే రాష్ట్రాలు అంటాం. సోవియట్ యూనియన్లో వాటిని రిపబ్లిక్స్ అని అంటారు. అయితే 1991లో ఏమైందంటే ఈ రిపబ్లిక్స్ అన్నీ సోవియట్ యూనియన్ నుండి విడిపోయి సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. అవన్నీ ఎందుకు విడిపోయాయి అనే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. కానీ ఇప్పుడు మనకు ఆ స్టోరీ అవసరం లేదు. ఈ విధంగా సెపరేట్ కంట్రీస్గా ఏర్పడటాన్ని డిజల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని అంటారు. అలా విడిపోయి సపరేట్గా కంట్రీస్గా ఏర్పడిన వాటిలో రష్యా మరియు ఉక్రెయిన్ ఉన్నాయి. ఒకసారి ఈ మ్యాప్ని గమనించండి. ఉక్రెయిన్ దేశం ఇక్కడుంది. రైట్ సైడ్లో రష్యా ఉంది. లెఫ్ట్ సైడ్లో యూరోపియన్ యూనియన్ ఉంది. ముందుగా మీకు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటో చెప్పాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం యూరప్ కాంటినెంట్లో ఉన్న 27 దేశాలు కలిసి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. దాని పేరు యూరోపియన్ యూనియన్. ఈ యూనియన్లో ఉన్న దేశాల మధ్య ప్రజలు ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అండ్ వీసా అవసరం లేదు. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వస్తువుల్ని ఎలాంటి ట్యాక్స్ అవసరం లేకుండా ఫ్రీగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రష్యాకి యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ అనే దేశం రష్యాకి యూరోపియన్ యూనియన్కి ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చెప్తాను. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకుంటే అమెరికా ఏం చెప్పినా దాన్ని యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా కంట్రీస్ అన్నీ వింటాయి. ఏం సమస్య వచ్చినా అన్నీ కలిసి పోరాడతాయి. కాబట్టి అమెరికా ఇన్ని కంట్రీస్ని తనకి అనుకూలంగా ఉంచుకుంటుంది. దీన్నే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు. అమెరికాకి ఏం కావాలంటే రష్యాకి దగ్గరగా ఉన్న కంట్రీస్ని తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా రష్యా మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వస్తే వాటి ద్వారా తీసుకోవచ్చని. అలాగే రష్యాకి ఏం కావాలంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని. రష్యా బార్డర్స్ని కానీ గమనిస్తే ఇక్కడ ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్, ఉక్రెయిన్ ఉన్నాయి. ఇవన్నీ యూరోపియన్ యూనియన్కి, రష్యాకి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా రష్యా ఏమనుకుంటుందంటే తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని అనుకుంటుంది. కానీ అమెరికా, యూరోపియన్ యూనియన్ మాత్రం వాటిని తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆల్రెడీ ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా యూరోపియన్ యూనియన్లో కలిసిపోయాయి. అలాగే అవి నాటోలో కూడా కలిసిపోయాయి. నాటో అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. 1940స్లో సోవియట్ యూనియన్ మాటిమాటికి వచ్చి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ని ఆక్రమిస్తుందని, అలా జరగకూడదని కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం పేరే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశాలైతే నాటోలో ఉంటాయో వాటిలో ఏదైనా దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నాటోలో ఉన్న అన్ని దేశాలు కలిసి శత్రువుతో పోరాడాలి. నాటోలో ప్రస్తుతం 30 దేశాలు ఉన్నాయి. నాటోలో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఈ 3 దేశాల తర్వాత బెలారస్ని, ఉక్రెయిన్ని కూడా తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి తెచ్చుకోవాలని అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ ప్రయత్నించాయి. నాటోతో కలవమని బెలారస్ని, ఉక్రెయిన్ని అడిగాయి. అక్కడే రష్యాకి కోపం వచ్చింది. పైన 3 చిన్న దేశాలు రష్యాకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవి పెద్ద దేశాలు. అందుకే ఈసారి రష్యా సీరియస్గా తీసుకుంది. మీరే ఆలోచించండి. చైనా మిలిటరీ వచ్చి శ్రీలంకలో మిసైల్స్ని రెడీగా ఉంచుకుంటే ఇండియా కామ్గా ఉంటుందా? రష్యా మిలిటరీ వెళ్ళి మెక్సికోలో మిసైల్స్ని రెడీగా పెట్టుకుంటే అమెరికా కామ్గా ఉంటుందా? అలాగే నాటో మిలిటరీ వెళ్ళి ఉక్రెయిన్లో ఉంటే రష్యా కామ్గా ఉంటుందా? ఉండదు. అందుకే రష్యా వార్నింగ్ ఇచ్చింది బెలారస్కి మరియు ఉక్రెయిన్కి, నాటోలో జాయిన్ అవ్వకండి అని. బెలారస్ మాత్రం రష్యా చెప్పినట్టు వినింది. నాటోలో జాయిన్ అవ్వలేదు. యూరోపియన్ యూనియన్లో కూడా జాయిన్ అవ్వలేదు. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యా చెప్పినట్టు వినలేదు. నాటోలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించింది.
అసలు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నించింది అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఉక్రెయిన్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క విధంగా ఐడియాలజీ ఉంటుంది. అయితే వాటికి ఉన్న ఐడియాలజీ ప్రకారం ఆ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ 2 కేటగిరీస్గా విడదీయవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీస్. సెకండ్ కేటగిరీ వచ్చి ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీస్. ప్రో వెస్టర్న్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ ఉక్రెయిన్లో అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ ప్రవేశపెట్టే పాలసీస్ కానీ యూరోపియన్ యూనియన్కి అమెరికాకి అనుకూలంగా ఉంటాయి. ప్రో రష్యన్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ ప్రవేశపెట్టే పాలసీస్ కానీ అన్నీ రష్యాకి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉక్రెయిన్ కానీ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలి అనుకుందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంది అని అనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ యూరోపియన్ యూనియన్ నుండి ఏమైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్యాక్సెస్ని ఉక్రెయిన్ తగ్గించిందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ ఏదైనా వస్తువుల్ని యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో పోలిస్తే రష్యా నుండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ ఏవైనా ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్స్ ఉంటే వాటిని రష్యాకి ఇస్తే అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ రష్యా ఏదైనా అడిగితే దాన్ని ఉక్రెయిన్ చేసిందనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఈ విధంగా ఉక్రెయిన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అయితే 2010లో ఉక్రెయిన్లో ప్రో రష్యన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రెసిడెంట్ పేరు విక్టర్ యాంకోవిచ్. అతనిది ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీ కనుక అతను ఏ డెసిషన్ తీసుకున్నా అది రష్యాకి అనుకూలంగా ఉండేది. అతను 2010లో ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం గురించి చెప్పాలి. 1991లో సోవియట్ యూనియన్ నుండి రష్యా ఉక్రెయిన్ విడిపోయినప్పుడు 2 దేశాల మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. వాటిలో ఒక అగ్రిమెంట్ ఏంటంటే క్రిమియాలో ఉన్న ఒక నావెల్ బేస్ని 1991 నుండి 2017 వరకు రష్యా ఉపయోగించుకోవచ్చని. బ్లాక్ సీలో ఉన్న ఆ నావెల్ బేస్ రష్యాకి చాలా ముఖ్యం. ఎందుకంటే బ్లాక్ సీ ద్వారానే రష్యా మిడిల్ ఈస్టర్న్ కంట్రీకి వెళ్ళగలదు. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ 2010లో ఏం చేశాడంటే ఆ నావెల్ బేస్ని ఉపయోగించుకునే పర్మిషన్ని ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు పర్మిషన్ ఇచ్చాడు. అంటే 2042 వరకు రష్యాకి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినందుకు రష్యా 30% తక్కువ ధరకే న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయడానికి అంగీకరించింది. ఈ డీల్ ఉక్రెయిన్ ప్రజలకి నచ్చలేదు. ఎందుకంటే వేరే దేశం మిలిటరీ వచ్చి మా దేశంలో ఉండటం ఏంటని భావించారు. ప్రెసిడెంట్ మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. 2013లో ఇంకొక గొడవ వచ్చింది. ఆ గొడవ ఏంటో చెప్తాను. ఉక్రెయిన్లో 70% ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. 30% వరకు రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు రష్యా బార్డర్కి దగ్గరగా ఉన్న ప్రాంతానికి ఎక్కువగా ఉంటారు. అంటే ఉక్రెయిన్కి తూర్పు వైపున రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిగతా ప్రాంతాల్లో ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్లో కలవాలని అనుకునేవాళ్ళు. అలా కలిస్తే తమకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని, పాస్పోర్ట్ వీసా లేకుండా తమకు దగ్గరగా ఉన్న కంట్రీస్కి ట్రావెల్ చేయవచ్చని, తమ దేశం నుంచి ఫ్రీగా యూరోపియన్ యూనియన్ దేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే తమ జీవితాలు మెరుగుపడతాయని అనుకునేవారు. కానీ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఏమనుకునేవారంటే యూరోపియన్ యూనియన్తో కలిస్తే మనం పేదవాళ్ళం అయిపోతామని, వాళ్ళు మనల్ని బానిసల్లాగా చూస్తారని, మన రీసోర్సెస్ వాడుకొని మనకి తక్కువ డబ్బులు ఇస్తారని అనుకునేవాళ్ళు. సో ఉక్రెయిన్ ప్రజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల ఐడియాలజీ వెస్టర్న్ కంట్రీస్కి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, కానీ రష్యాని ద్వేషిస్తారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల ఐడియాలజీ రష్యాకి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, కానీ వెస్టర్న్ కంట్రీస్ని ద్వేషిస్తారు. అయితే 2013లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే యూరోపియన్ యూనియన్తో ఉక్రెయిన్ని కలపడానికి సంతకం పెట్టడానికి నిరాకరించాడు. ఉక్రెయిన్లో 70% ఉక్రెయినియన్ భాష మాట్లాడేవారు ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఆ డెసిషన్ నచ్చలేదు. ప్రెసిడెంట్ మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఉక్రెయిన్ని యూరోపియన్ యూనియన్లో కలపమని నిరసనలు చేశారు. ఆ నిరసనలని యూరోమైడన్ మూవ్మెంట్ అని అంటారు. అలాగే రష్యన్ భాష మాట్లాడేవారు యూరోపియన్ యూనియన్తో కలపవద్దని నిరసనలు చేశారు. 70% ప్రజలు ప్రో వెస్టర్న్లో ఉన్నారు కనుక వాళ్ళ మాటే చెల్లుతుంది. అందుకనే ప్రో వెస్టర్న్ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏమని అడగటం మొదలుపెట్టారంటే మీ పరిపాలన మాకు నచ్చడం లేదు, మీరు తీసుకునే డెసిషన్స్ పాలసీస్ మాకు నచ్చడం లేదు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని అడగటం మొదలుపెట్టారు. ఆ ప్రో వెస్టర్న్ ప్రాంతాలు ఏవంటే లోహాన్స్, క్రిమియా, డొనెస్క్ ప్రాంతాలు. నిరసనలు ఎక్కువడం వల్ల
ప్రెసిడెంట్ని, గవర్నమెంట్లో ఉన్న మిగతా వాళ్ళని పదవుల నుంచి తీసేశారు. ఈ గొడవలు జరుగుతున్న సమయాన్ని అనువుగా భావించిన రష్యా వెంటనే తమ మిలిటరీని క్రిమియాలోకి పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. రష్యా క్రిమియాకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. కొన్ని రోజుల తర్వాత రష్యా క్రిమియాలో ఓటింగ్ పెట్టింది. ఏమనంటే క్రిమియా ప్రజలు ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటారా లేదా రష్యాతో కలుస్తారా అని. 97% ప్రజలు రష్యాతో కలుస్తామని ఓటింగ్ చేశారు. ఇక అప్పటి నుండి క్రిమియా రష్యా దేశంతో కలిసిపోయింది. కానీ లోహాన్స్క్ డొనెట్స్క్ మాత్రం అలాగే నిరసనలతో మిగిలిపోయాయి. ఇండిపెండెంట్ రాలేదు. 2014లో ఉక్రెయిన్లో ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. అతను ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీకి చెందిన అతను. అందువల్ల లోహాన్స్క్ డొనెట్స్క్ ప్రాంతాల్లో అలాగే నిరసనలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఆ నిరసనకారులు ఆయుధాలను పట్టారు. ఉక్రెయిన్ గవర్నమెంట్ ఆ నిరసనకారులని తన మిలిటరీ చేత అణిచివేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. అలాగే రష్యా కూడా అనఫిషియల్గా ఆ నిరసనకారులకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తూ వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆ గొడవల్లో చాలామంది చనిపోయారు. కొన్ని సంవత్సరాలకి నిరసనకారులు ఆ ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. కానీ వాళ్ళకి కంట్రీ స్టేటస్ లేదు. ఉక్రెయిన్ ఏమనుకుందంటే ఒకప్పుడు రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందేమో అని అనుకుంది. రష్యాతో పోరాడాలంటే ఉక్రెయిన్ మిలిటరీ సరిపోదని భావించిన ఉక్రెయిన్ గవర్నమెంట్ అందుకే నాటోతో కలవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే రష్యా ఆ 2 ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ 2 ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తమ దేశంలోని భూభాగాన్ని ఇంకో దేశం వచ్చి ఆక్రమిస్తుంది కనుక రష్యా చేస్తుంది తప్పు అని భావిస్తుంది. రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మా దేశానికి దగ్గరలో శత్రు దేశాలకు చెందిన నాటో ఉంటుందంటే మేమేలా ఒప్పుకుంటాము, అందుకే ఉక్రెయిన్లో నాటోని రానివ్వకుండా చేయడానికి ఇదంతా చేస్తున్నాము అని. ఈస్టర్న్ ఉక్రెయిన్లో అణిచివేయబడుతున్న రష్యన్స్కి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నామని రష్యా చెబుతుంది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయంటే ఇన్ని రోజులు తమతో స్నేహం చేసిన ఉక్రెయిన్కి సహాయం చేయాలని, రష్యా జస్ట్ ఉక్రెయిన్తో ఆగిపోదని, వీక్గా ఉన్న మిగతా సోవియట్ యూనియన్ కంట్రీస్ యుద్ధానికి వస్తుందని, దానివల్ల యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే రష్యా మీద ఎకానమిక్ శాంక్షన్స్ విధిస్తున్నామని చెబుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తే ఏం జరుగుతుంది, అప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఈ యుద్ధం వల్ల ఇండియా మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మిగతా దేశాలు ఏం చేస్తాయి అనే విషయాల గురించి పూర్తిగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.